మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160600238 7799 000211. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కనీసం వ్యాధి కళ్ళతో ఫలాందమ్మ యాక్చువల్గా ఇంతకుముందు ఆపరేషన్ చేస్తున్నారు, రాడ్ చేస్తున్నారు, ఇదంతా పూర్తిగా అరిగిపోయింది. సో రాడ్ తీసి భోగాలకి మాకు చేయాలి. ఇది కూడా సార్ మామూలుగా ఎక్స్రే అంటే మనకు నిలబడినప్పుడు ఒక మనిషి నిలబడితే ఎంతకు జీలు అరిగిపోయి ఎక్కడైనా రాసుకోవాలి. దాన్ని ఇంకా సర్జరీ అవసరం అవుతుంది. అయితే సర్జరీ అనేది అందరికీ అవసరం లేదు. ఎవరికైతే అధిక నొప్పి ఉంటుందో, నచ్చలేకుంటారో, ఎంత తగ్గినట్టు ఉంటుందో, అంటే వాళ్ళు పని చేసుకోలేక వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి అవును సార్. మెయిన్ ఏంటంటే సార్, ఈ మోకాళ్ళ నొప్పులకు వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది, వాళ్ళు ఏం చేస్తే తగ్గుతుంది, మందులు లేకుండా ఏం చేస్తే కండరాల పట్టుదలతో ఎలా దీన్ని నొప్పి తగ్గించుకోవచ్చు, వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, సార్ మోకాలు ఇంజెక్షన్ అయితే తగ్గిపోతుంది సార్ అని అడుగుతారు. అన్నిటికీ ఒకటే వ్యాధి, అన్ని వ్యాధులకు ఒకటే మందుని వాళ్ళు అనుకుంటారు సార్. మనం వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రొద్దుటూరు జార్జి కార్బనేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మోకాలు శస్త్రచికిత్సకు పరీక్షలు చేసి వారికి ఆపరేషన్ అవసరమా, ఆపరేషన్ అవసరం లేకుంటే కొన్ని సూత్రాలు పాటిస్తే సరిపోతుంది అనే దాని విషయాన్ని గురించి కడప విద్యాసాగర్ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాం జరుపుతున్నారు. ఆయనతో పాటు ఒక 5-6 మంది డాక్టర్లు కూడా వచ్చినారు. మీరందరూ పేషెంట్లందరూ సహనంతో ఉండాలా. ఇప్పుడు చూడాలంటే మీద పడుతుంటారు. ఎవరి కోసం ఇది? రాత్రి 12 గంటలైనా డాక్టర్ ఉంటాడు, నేను కూడా వస్తా కావాలంటే. ఓపికతో చూడమనాలా. ఒక్కొక్క మనిషిని పరీక్ష చేయాలంటే ఎక్స్రే తీయాలా. ఎక్స్రే తీస్తానగానే ఇక్కడ డాక్టర్ దాని గురించి ఆ ఎక్స్రే రిపోర్ట్ చూసి ఏం చేయాలనే నిర్ణయానికి వచ్చేదానికి ఆలోచనకు అవకాశం ఇవ్వాలా. అట్లా లేకుండా మీద పడుతున్నారు. ఇప్పుడు ఇంతమంది వచ్చారు, ఏం చేస్తారు ఇక్కడ? సమయం ప్రతి మనిషికి 10-15 నిమిషాలు సమయం పడుతుంది. ఎక్స్రే తీసిన నుంచి ఇక్కడికి వచ్చి దానికి ఏమైనా రాయించాలా చేయాలంటే పడుతుంది. మనకు ఎట్లుందంటే ఏదో వచ్చినామంటే మీద పడుతుంటే డాక్టర్లు చేయగలిగింది ఏం లేదు, ఏదో ఉదరబోద రాయిస్తుంటారు. దయచేసి మీరందరూ సహనంతో ఇక్కడికి మన ఊరికి వచ్చి మన మోకాళ్ళ పరిస్థితిని పరిశీలించి ఏం చేయాలని ఒక సలహా ఇస్తాడు. మనం ఎక్కడన్నా పోయి సలహా తీసుకోవాలని అంటే ఎక్స్రే తీయాలా, దాదాపు నాకు తెలియదు, మరి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. 1000 రూపాయలు ఈజీగా అవుతుంది. అటువంటి పరిస్థితి లేకుండా మన దగ్గరికి వచ్చి ఆయన డాక్టర్లు వాళ్ళ బృందం అంతా వచ్చి ఇక్కడ చేసేది గొప్ప విషయం. అందరూ ప్రతి ఒక్కరూ డబ్బు అనే కాలంలో ప్రజలకు కూడా మనం సర్వీస్ చేయాలా. మనం డాక్టర్ వృత్తి చదివించినాము, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న తర్వాత మనం కూడా ప్రజలకు సర్వీస్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ డాక్టర్ మన విద్యాసాగర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ చేయడము, మిగతా డాక్టర్లందరూ కూడా వచ్చి చేయడం ఇది చాలా సంతోషించదగ్గ విషయము. ప్రొద్దుటూరులో ఇది ఒక మనమందరం కూడా ఆయన్ను హర్షించాలి. కాబట్టి మనమందరం మీద పడిన లోపల 20 మంది ఉన్నారు. ఎవరిని చూస్తాడు? ఆలోచించండి.
ఒకవేళ ముందు తెలిసి ఇక్కడ భోజనం ఏర్పాటు చేసిందేమో.